హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేద్దామని హడావిడిగా వంట చేస్తున్నాను. హోటల్కి అన్నీ కూడా వండి పంపించేసాను. తర్వాత ఏమో ఫిష్ ఫ్రై చేద్దామనేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం, తెల్లగడ్డ, పసుపుడి, మిరప్పొడి ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనము ఏవో మసాలా లేకుండా ఇట్లాగా చేసుకుంటే భలే టేస్ట్ వస్తుందండి. ఇదండి, ఇట్లా టేస్ట్ చేసుకున్నాను కదా. ముక్కలకి ఇట్లాగా మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అసలు నెల్లూరు సైడు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిష్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫిష్కి ఏంటంటే పై లేయర్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది తీయంగానే. ఇట్లా తీసి ఇట్లాగా మేనేజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా ఉంటాయండి. అసలు చెక్కు చెదరకుండా, అంటే ఇట్లా మేనేజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సింటే అప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాను. నేను కూడా మనకు అవసరమైనప్పుడు కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని ఈరోజు అన్నీ మేనేజ్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత నాకు నచ్చినవన్నీ, అంటే ఇంట్లో సరిపడా కొంచెం ఫ్రై చేశాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ మనం మేనేజ్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఫిష్ ముక్కలు వేసేసుకున్నాను. బాగా వేపుకుంటే సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. మంచిగా ఎర్రగా వచ్చిన తర్వాత వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత పప్పులోకి కానీ పచ్చట్లోకి కానీ ఇవన్నిటికి కూడా సూపర్ కాంబినేషన్ అండి ఈ ఫ్రై. ఇదండి, బాగా ఎర్రగా వేగిపోయింది కదా. ఇంకా టేస్ట్ చేసేస్తే సమయం వచ్చేసింది. మా అబ్బాయికి అయితే సూపర్గా నచ్చుతుంది అనమాట. కొంచెం లెమన్ పిండుకున్నాడు, కొంచెం ఆనియన్స్ తీసుకొని షాప్ ఫ్రై తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉండింది అసలు. ఇదండి, మా అబ్బాయి టేస్ట్ చేసేసి సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా కాలేజీకి బయలుదేరేసాము. మా అబ్బాయి నేను ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మా వారికి హోటల్ కాబట్టి మధ్యాహ్నం పూట ఇవన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను. ఏదన్నా బ్యాంక్కి సంబంధించినవి, స్కూల్కి పిల్లలకి ఫీజులు కట్టడం, వాళ్ళని జాయిన్ చేయడం అవన్నీ కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే హోటల్ నుంచి రావాలంటే కష్టం కదా. ఇదండి, స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాల అనమాట. ఇక్కడ స్టడీస్ కూడా బాగా చెప్తున్నారు. ఇంకా అడ్మిషన్ తీసుకొని బయలుదేరేస్తున్నాను. థ్యాంక్ యూ.